జన్వాడలో ఉన్నటువంటి భూమిని కోడి చెరువుని పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక విషయం కక్కుతూ ఉన్నారు. అక్కడ లేనటువంటి విషయాలను తీసుకొని తామేదో ఒక అద్భుతాలని లేకపోతే తామేదో ఒక పెద్ద కుంభకోణాన్ని వెలికి తీసాం అనేటటువంటి ఒక షో ఆఫ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి రెవెన్యూ పరిజ్ఞానం లేకుండా ఈరోజు ఏ విధంగా పవన్ కళ్యాణ్ని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఆ కుట్రను ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ ఛేదించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పుడు వివాదంగా మారినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 36 సంవత్సరాల చరిత్రని ప్రైమ్ నైన్ న్యూస్ బయటికి తీసింది. ఇప్పుడు మన స్క్రీన్ మీద అది కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఈ భూమి ఎలా పవన్ కళ్యాణ్కి వచ్చింది, అంతకుముందు ఎన్ని సంవత్సరాలుగా ఈ భూమి రిజిస్ట్రేషన్ అవుతోంది అనేటటువంటి పక్కా ఆధారాలను ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఒక భూమి దాదాపు 36 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నా సరే పక్కాగా పవన్ కళ్యాణ్ తన సొంతంగా సంపాదించినటువంటి డబ్బుతోటి స్టాంపు డ్యూటీ కట్టి వైట్ మనీతోటి ఆ భూమిని కొనుగోలు చేస్తే కబ్జా చేసేసారు, ఇష్టానుసారంగా ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేశారు, చెరువుని చెరపట్టారు అని రకరకాలైన, అంటే నోటికి ఏదొస్తే దాన్ని వీళ్ళు ఒక హెడ్డింగ్ పెట్టేసి వదిలేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఆ మేధావులందరికీ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు సంధించాలనుకుంటున్నాం. మొదటి ప్రశ్న ఒక్కసారి పీసీఆర్ అది ఒక్కసారి చూస్తే, ఇది మనం చూస్తే ఈ ప్రశ్న ఏంటి అంటే 1994లో ఫస్ట్ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే 1994లో మన ఈ భూములకు సంబంధించినటువంటి వివరాలు కానీ మనం కానీ చూస్తే 1994లో ఒక రిజిస్ట్రేషన్ జరిగింది. ఏంటి ఆ రిజిస్ట్రేషన్ అంటే, అప్పట్లో ఈ శ్రీనివాసరావు అనేటటువంటి ఒక వ్యక్తికి అక్కడ 29 ఎకరాల భూమి ఆ సర్వే నెంబర్లో ఉంది. ఈ 29 ఎకరాల భూమికి సంబంధించి 1988లో ఆయన ఒక ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారం 1994లో రంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ నెంబర్ 4364 బార్ 1994 అంటే 1994లో ఈ డాక్యుమెంట్ నెంబర్ ద్వారా 29 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమిని 9,000 రూపాయలకి ఈ డి ప్రసన్న కుమారి అనే ఆమె కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్ అది. అంటే 1994లోనే 29 ఎకరాలు ఆ సర్వే నెంబర్ నుంచి కొనుగోలు చేశారు. సరే, ఇది పక్కన పెడితే ఆ తరువాత ఇదే భూమిని ఎవరైతే అప్పుడు కొనుగోలు చేసినటువంటి డి ప్రసన్న కుమారి అనే ఆమె ఉందో ఆమె కేవి రామకృష్ణ అనేటటువంటి ఒక వ్యక్తికి 200 గుంటలు అంటే 5 ఎకరాల భూమిని 12/506/2005 అనే డాక్యుమెంట్ నెంబర్ కింద రంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో 20 లక్షలకి కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్ ప్రకారం విక్రయించింది. అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే ఆ భూమి మొత్తం ఏదైతే 29 ఎకరాలు ఉందో 29 ఎకరాల్లో 5 ఎకరాలు ఆమె కేవి రామకృష్ణ అనే అతనికి అమ్మింది. ఆ తర్వాత మరొక 5 ఎకరాలని ఆమె 2006లో ఇదే రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్ నెంబర్ 9338 కింద ఆమె ఒక 5 ఎకరాలని అప్పుడు టి పృథ్వీరాజ్ సింగ్ అనే వ్యక్తికి అమ్మింది. అంటే 10 ఎకరాలు విక్రయించారు. ఇంకా ఆమె పేరు మీద 19 ఎకరాలు ఉంది. ఈ 10 ఎకరాలకు సంబంధించి 2013లో ఎవరైతే కేవి రామకృష్ణ ఆమె దగ్గర కొనుగోలు చేసిన కేవి రామకృష్ణ ఒక 5 ఎకరాలు, అలాగే టి పృథ్వీరాజ్ సింగ్ అనేనా, తర్వాత ఆండాలు వెంకటరమణ సుధా, తర్వాత వాళ్ళంతా కూడా దీన్ని క్లాసిఫికేషన్ మార్చుకున్నారు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, అంటే వాళ్ళు అప్పుడు